హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా వంకాయ కర్రీ. దానికి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేస్తాం కాబట్టి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇంకో కడాయిలో ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లో. అంతలోగా మనం కర్రీకి పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ టమాటో ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంతలో మన వంకాయ అయితే సాఫ్ట్ అయిపోయి ఉడికింది. మన కర్రీలో ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం పొడి, ఇంకా ఉప్పు వేసుకుందాం. ఇందులో ఎలాంటి ఆనియన్ కానివ్వండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కానివ్వండి యూజ్ చేయట్లేదు. మండే కాబట్టి, మండే చాలామంది తినరు, అందుకని సో ఇలా సింపుల్గా చేసుకుంటే రైస్, రోటీ, పూరి ఎందులో అయినా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది కర్రీ. దీనికి గ్రేవీకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మన వంకాయలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి కర్రీలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇందులోకి జీలకర్ర, మెంతుల పొడి, ఇంకా కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ లాస్ట్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ వంకాయ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.